రాజు, ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలన్న కోరిక. నేనే కాదు రూథర్ఫోర్డ్, మా భారతీయులు ఎవరు రాజ్యాలు స్థాపించాలని, సామ్రాజ్యాలు వహించాలని కోరలేదు. ఇతరులు ఎల్లప్పుడూ ఈ రత్నగడ్డను కావాలని కోరారు. ఏమి మీరు మాకు మేలు చేసిద్రా? ఏమిట్రా మీరు చేసిన మేలు? మాకు రహదారులు వేయించిద్రా? అవి మీ బ్రిటిష్ సైన్యము విచ్చలట్టుగా తిరగడానికి, మా దేశ సంపదను మీ దేశానికి తరలించడానికి. మాకు చదువులు నేర్పిద్దిరా? అవి మీ వద్ద కప్పు లెక్కలు రాయడానికి, గుమ్మస్తాలుగా నిర్మించడానికి. మాకు నాగరికత నేర్పిద్దిరా? నాగరికత అది మీ దేశం కళ్ళు తెరకముందే మా దేశం కళ్ళు తెరిచింది. మీకు భాష రాని కాలంలో మాకు గణిత శాస్త్రం పుట్టింది. మీకు బట్టలు లేని కాలంలో ఇక్కడ పట్టు వస్త్రాలు నేయబడ్డాయి. సమస్త వేదాలు పుట్టిన ఈ వేద భూమికి నీవు నాగరికత నేర్పుతావా? ఆత్మవంచన రూథర్ఫోర్డ్, ఇది ఆత్మవంచన. ఆపు రూథర్ఫోర్డ్, ఆపు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా ఇక్కడ ఈ పుణ్యభూమి నందే పుడతాను. నా ప్రజల క్షేమం కోసమే పాటుపడతాను. ఇక్కడ గాలి పవిత్రము, నీరు పవిత్రము, చెట్లు గుట్టలు సమస్తము పవిత్రము. మీరు నా దేశాన్ని ఉద్ధరించడానికి రాలేదు, దోచుకోవడానికి వచ్చిన దొంగలు. మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించలేమా? బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల యందు వంగి వంగి సలాములు పెట్టినప్పుడు, మా చంద్రగిరి రాజు వద్ద జోలను పట్టి తిరుపతి ఎత్తినప్పుడు, నెత్తిన మూట పెట్టుకొని ఊరూరా తిరిగినప్పుడు ఏమైంది రూథర్ఫోర్డ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యము? అయితే సందేశర్చులేమో చెప్పును అంటే కలకాలము మీకు బానిసలుగా బతకవలను, అంతేనా? ఏమిటి స్వాతంత్రాన్ని ఇస్తావా? జీవిత స్వాతంత్రాన్ని ఇస్తావా? స్వాతంత్రం ఒకడిస్తే పుచ్చుకునే భిక్ష కాదు రా రూథర్ఫోర్డ్, రక్త మాంసములు దారబోసుకొని గెలుచుకునే వరము. అయినా నేను కోరేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యము కాదు. ఎక్కడ ఒక్కరి కష్టాన్ని ఇంకొకరు కొల్లగొట్టారో, ఎక్కడ అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛావాయువులు పిలవగలరో ఆ రామరాజ్యము నేను కోరుకునేది. ఏమిటి? నీకు మాపై అధికారం ఉన్నదా? అధికారం అట అధికారం. ఎవడిచ్చారా నీకు ఈ అధికారము? చెట్లు నాటావా, నీరు పోసావా, నాగులు పట్టావా, పొలం దున్నావా? ఇక్కడ ఈ చెట్ల కింద పుట్టి పెరిగి ఈ చెట్ల నడనే ఉంటున్న మాకే లేదు అధికారం. నీకెవడిచ్చారా? నాది ఆవేశమా? రోజంతా కష్టపడినా ఒక్క పూట అన్నానికి నోచుకోలేని అభాగ్యులు నా ప్రజలు. కనీసం గంజికి కూడా లేక ఏడ్చి ఏడ్చి సమస్యలు పసికందులు. చాలని బట్టలు కప్పుకోలేక అవమానం భారమోసే నా చెల్లెలను, వీళ్ళని చూసి కూడా నేను ఆవేశపడగా నీతో మంతనాలు చేయనా రూథర్ఫోర్డ్? చంపలేవు రూథర్ఫోర్డ్, నీవు నన్ను చంపలేవు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకలిస్తాడు. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, గాలిలో గాలినై,